అందరికీ నమస్కారం. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు విందు వంటకాలు. రచన కె.బి.ఎస్. కుమార్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఈ ఊళ్ళో వంటలు బ్రహ్మాండంగా చేసే వ్యక్తుల్లో రామచంద్రుణ్ణి మొదటి వాడుగా చెప్పుకోవచ్చు. ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ కూడా రామచంద్రుణ్ణి వంటలయ్యగా బాగా స్నేహం చేసుకున్నాయి. ఎవరి పెళ్లి జరిగినా వంటలు చేయడానికి ఎదురుగా రామచంద్రుణ్ణే కన్సల్ట్ చేస్తారు అందరూ. రామచంద్రుడు కాల్షీట్ ఇవ్వకుంటే చప్పగా నిట్టూర్చి కానీ అవతలవాడి వద్దకి పోరు. పెళ్లికి, తద్దినానికి, బారసాలకి, గృహప్రవేశానికి, ఆలయాల్లో దేవుడి ప్రతిష్టలకి, ఒకటేమిటి ప్రతి ఫంక్షన్కి రామచంద్రుడికి పిలుపు వస్తుంది. ఆ రామచంద్రుడు ఎవరో కాదు, నేనే. మా బామ్మ వంటలు చేసేదట. మా నాన్న వంటలు చేసి మమ్మల్ని పోషించాడు. ప్రస్తుతం ఆ వృత్తిలోకి నేను దిగాను. నిజానికి మా నాన్నకి నన్ను బాగా చదివించాలని మహా ఇదిగానే ఉండేది. కానీ నన్ను ఎక్కువగా చదివించే స్తోమత ఆయనకి లేదు. అందుచేత నేను స్కూల్ ఫైనల్ వరకు మాత్రమే చదవగలిగాను. లెక్కల్లో పోయింది. మళ్ళీ కట్టమన్నాడు నాన్న. నేనే వద్దన్నాను. అప్పటికి నా చెల్లెలు సునీత 8 చదువుతోంది. సుధాకర్ తమ్ముడు 6వ తరగతి చదువుతున్నాడు. అమ్మకెప్పుడు ఏదో ఒక జబ్బు వస్తూ ఉండేది. ఆమెకు ఉబ్బసం వ్యాధి ఉంది. అది తరచూ కొత్త రోగాలను కొనుక్కుంటున్నట్టు ఉంటుంది. అది ఆమె తప్పు కాదు. ఒకసారి నాన్నకి హైదరాబాద్కి పిలుపు వచ్చింది. ఈ ఊరు అమ్మాయిని హైదరాబాద్కి ఇచ్చారు. అబ్బాయి డాక్టర్. కన్యాదాత స్వగృహంలోనే వివాహం జరిగింది. అంటే ఈ ఊళ్ళోనే నన్నమాట. ఆ పెళ్లికి మా నాన్నే వర్క్ చేశాడు. మా నాన్న వంటలు రుచి చూసిన పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు సిటీలో వాళ్ళు అరేంజ్ చేసిన రిసెప్షన్కి మా నాన్నే స్వీట్స్ వగైరా చెయ్యాలి అని అన్నారు. అంగీకరించక తప్పలేదు మా నాన్నకి. నాన్నకి అమ్మ అసిస్టెంట్స్ ఇస్తూ ఉంటుంది. అంటే కూరగాయలు తరగడం, బియ్యాలు వగైరాలు కడగడం మొదలైనవి, నీళ్లు తేవడం, వెజిటబుల్స్ని సపరేట్గా బాయిల్ చేయడం వగైరా పార్ట్ టైం డ్యూటీ మావి. పెళ్లి కూతురు తండ్రి మా నాన్నగారికి స్నేహితుడు కావడంతో రిసెప్షన్కైనా ఒప్పుకున్నాడే కానీ లేకపోతే ఒప్పుకునేవాడు కాదు ఆ డేటుకి. ఎందుకంటే అదే రోజు నా పరీక్ష, అక్టోబర్ పరీక్ష. వృత్తి ధర్మాన్ని ఎగ్గొడితే భుక్తి జరగదు కాబట్టి పరీక్ష మానేసి హైదరాబాద్ రైలు ఎక్కాల్సి వచ్చింది అందరం. అలా ఆనాడు నా పరీక్ష పోయింది. మళ్ళీ కట్టలేదు నేను. అమ్మ ఆరోగ్యం కృష్ణపక్ష చంద్రుడిలాగా అయిపోయింది. నాన్న కూడా మెత్తబడుతున్నాడు. బావి యజమానినైన నేను నా చెల్లెల్ని, తమ్ముణ్ణి ఎలా పోషించాలి? ఎక్కువ చదివే స్తోమత లేదు. చదివించడానికి ఉద్యోగార్హత లేదు. అంచేత నాన్నకి అసోసియేట్గా చేరిపోయాను. బహుశా నాన్న కూడా నాకు మళ్ళీ ఆలోచించాడేమో. అభ్యంతరం పెట్టలేదు. 8 ఏళ్ళు గడిచాయి. ఈ 8 ఏళ్లలో నాకు సంబంధించి చాలా మార్పులు జరిగాయి. ఉబ్బసం వ్యాధి అధికమై మంచం పట్టిన మా అమ్మ ఒకరోజు తెల్లారేసరికి బొమ్మగా, ఆ మధ్యాహ్నానికి బూడిదగా మారిపోయింది. ఆ తర్వాత 4 ఏళ్లకి మా నాన్న ఒక రోజున 15 కిలోల బియ్యం ఉడికే గుండిగని గంజి వంచడం కోసం నాతో పాటు దింపుతూ గుండె పట్టుకుని గంజంతా జారేలోగా ఈ లోకం నుండి జారుకున్నాడు. తండ్రిని మించిన తనయుడిగా నాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. సుధాకరు అతి కష్టం మీద 10th పాస్ అయి పుష్టిగా ఎత్తుగా ఎదగడంతో ఎర్రటోబి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయి ప్రస్తుతం అనంతపురంలో ట్రైనింగ్ పొందుతున్నాడు. సునీత మిగిలింది. సునీత బాధ్యత ఒక్కటే. అది ఇంటర్ పాస్ అయింది. ఈ ఊళ్ళోనే మహిళా మండలి వాళ్ళు స్థాపించిన స్త్రీల కుట్టు సెంటర్లోకి వెళ్తోంది. తన జాకెట్లు, చీరలకి అంచులు, ఫాల్సు మొదలైనవన్నీ తనే కుట్టుకునేది. ఇరుగు పొరుగు అమ్మలక్కల దుస్తులు కూడా కుట్టేది. అందుకే దానికి ఒక కుట్టు మిషన్ కూడా కొనిచ్చాను. ముఖ్యమైన బాధ్యత ఒకటి ఉంది. అది దాని పెళ్ళి. మంచి రోజు చూసి దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే ఇంకా నాకే చింత ఉండదు. కానీ టైం దొరికేదే కాదు నాకు. నా కళ్ళెదురుగా ఎన్నో పెళ్లి ముహూర్తాలు జరిగిపోతున్నాయి. అన్నీ మారిపోతున్నాయి. వాటికి వర్క్ చేయవలసిందిగా ఆర్డర్లు రావడంతో నా చెల్లెలకి వరుణ్ణి చూసే తీరిక, వివాహం చేసే వ్యవధి దొరికేది కాదు నాకు. ఆనాడు మా నాన్న స్తోమత లేక నన్ను చదివించలేకపోయాడు.
ఈనాడు నేను తీరిక లేక సునీత పెళ్లి చేయలేకపోతున్నాను. ఈ విషయంలో మాత్రం నేను పేరు ప్రఖ్యాతలు ఇనుమడించిన వంటలయ్యని తప్ప అని తృప్తి పడలేకపోతున్నాను. కానీ ఆ బాధ కూడా లేకుండా చేసింది సునీత. తను ఎవరినో ప్రేమించిందట. అతను లేకపోతే తను బ్రతకలేదుట. అతడి వివరాలు నాకు నచ్చవుట. అంచేత నా చెల్లెలు అతడితో లేచిపోయింది. ఆ విషయం గుర్తొచ్చినప్పుడంతా నా కళ్ళు తడుస్తూనే ఉన్నాయి. అంటే నెల రోజుల నుండి అన్నమాట. కానీ అవన్నీ కేర్ చేయను. ఉల్లిపాయ తరుగుతున్నప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి. ఈ నీళ్లు కూడా ఆ బాపతే అనుకొని సర్దుకుపోతూ ఉంటాను. ఎందుకంటే అదే మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటే కూరల్లో ఉప్పు పాళ్లలో కారం, కారం పాళ్లలో పసుపు పడతాయి. అప్పుడు నా వృత్తిలో నాకు చెడ్డ పేరు వస్తుంది. ప్రెస్టేజీతో పాటు ఇమేజ్ కూడా పోతుంది. అలాగని చెల్లెలపై ప్రేమ లేని వాడిని కాదు కదా. దీన్ని పౌరుషం అంటారు అని అనుకుంటారు. ఎన్నేళ్లుగా పెంచి చదువు, అదర్ క్వాలిఫికేషన్స్ చెప్పించి లడ్డూ నేనైతే నాలోని తీయదనం నా చెల్లెలుగా మా మధ్య పెనవేసుకున్న ప్రేమను విస్మరించి నా తోడబుట్టిన చెల్లెలు నా సునీత నన్ను వదిలి మరచి ఎవరితోనో లేచిపోయింది. పాకంలో కాక పక్కన వేసిన బూందీలాగా చప్పగా మిగిల్చిపోయింది. కానీ నేను అలా మిగిలిపోలేదు. ప్రస్తుతం ఈ చప్పడి బూందీ వృత్తి ధర్మం అనే కారపొడిని పులుముకుని కార బూందీగా మారిపోయింది. అందుకే రుచిగా ఉంది. రుచిని పంచుతోంది. కానీ నా చెల్లెలు ఒక వెర్రివాడిని ప్రేమించినా అయినా అలాంటి వాడిని నా చెల్లెలు ప్రేమిస్తుందా? వాడికి ఇవ్వడానికి వెనుదీయనని దానికి తెలియదు పాపం. మొత్తం మీద నేను ఒంటరివాడిని అయిపోయాను. కొన్ని రోజులు చాలా కష్టం అనిపించింది. అయితే ఈ ఒంటరితనం వంటల్లో కాదు, జీవితంలో. వృత్తి విషయంలో నాకు 4 అసిస్టెంట్లు ఉన్నారు. మొదటి వ్యక్తి యంగ్ విడో, పేరు లక్ష్మి. రెండో వ్యక్తి సరోజిని. మూడో వ్యక్తి పద్మాక్షి, 16 ఏళ్ల పడుచు. మొన్నటి వరదల్లో ఉన్న తల్లి పోయి అనాథ అయింది. 4వ వ్యక్తి జిడ్డుగాడు. వాడు నాకు కుడిభుజం. నేను పేరుకు మాత్రమే శ్రీరామచంద్రుణ్ణి. పేరుకు మాత్రమే శ్రీరామచంద్రుణ్ణి కాబట్టి ఆ ముగ్గురితోనూ అడ్జస్ట్ అయిపోతుంటాను అవకాశాన్ని బట్టి. ఆ విషయంలోనే సరోజిని అనుమానించి ఆమె భర్త ఆమెను వదిలేశాడు అని నా అనుమానం. అయినా తాగొచ్చి రోజు పెళ్ళాన్ని కొట్టక కాస్త ప్రేమతో చూసుకుంటే వ్యవహారం నా దాకా ఎందుకు వస్తుంది అని అనుకుని ఇందులో నా పాపం ఏమీ లేదు అని సర్దుకుపోతూ ఉంటాను నేను. ఈ అడ్జస్ట్మెంట్ విషయం ఒకరినొకరుగా ముగ్గురికి తెలుసు. అయినా వాళ్ళు ఏమి అనరు, అనుకోరు. జిడ్డుగాడికి 13 ఏళ్ళు. వాడి తల్లి ప్రస్తుతం జైల్లో ఉంది. ఎవడైనా పిలిచి 2 సీసాలు కళ్ళ చూపిస్తాను, నీ పెళ్ళాన్ని ఓ రోజు నా గదిలోకి పంపు అంటే ఓఎస్ అనే మొగుణ్ణి గొడ్డలతో నరికిన ఘోర నేరానికి ఆమె శిక్ష అనుభవిస్తోంది. జిడ్డుగాడు ఒంటరివాడు కావడం వలన వాణ్ణి నేనే చేరదీశాను. నేను బాగా తింటున్నాను. నలుగురిలో ఏ లోటు లేకుండా పోషిస్తున్నాను. పాస్బుక్లో 25,000 దాకా ఉంది. ఉద్యోగంలో చేరుంటే ఇంత సుఖంగా ఉండేవాడిని కాదేమో. ఎవరో తలుపు తడుతూ ఉండడంతో గత స్మృతుల్లోంచి తేరుకున్నాను. తలుపు తెరిచాను. జిడ్డుగాడు. యారా వచ్చావు? అప్పుడే మ్యాట్ని వదిలేశారా? అవును. నీకోసం అప్పారావు వచ్చాడు బావా అన్నాడు. అప్పారావా? వాడెవడు? షు అని పక్కనే ఉన్నట్టు సాగి చేశాడు జిడ్డుగాడు. అప్పుడు చూశాను జిడ్డుగాడి అవతల పక్కన ఒక శాంతిని. 35 ఉంటుంది వయసు. చదువుకున్న మనిషిలానే ఉన్నాడు. ఆడపిల్ల కాదు కాబట్టి అంతకుమించి వర్ణన అనవసరం. అప్పారావు అనే స్నేహితుడు నాకెవరు లేరని జిడ్డుగాడు ఎవరో ఫ్రెండ్ వచ్చాడని చెప్పినట్టు చెప్తే అసహనంగా అలా అన్నానని మరోలా అనుకోవద్దని చెప్పి మర్యాదగా అతన్ని లోపలికి ఆహ్వానించాను. జిడ్డుగాడు నెత్తిన ఒక మొట్టికాయ వేస్తూ అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాను. పెళ్లి సందర్భంగా మీరు ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి అన్నాడు అతను. నాకు నవ్వొచ్చింది. అయ్యా, ఇది ఆషాఢ మాసం, ఇప్పుడేమిటి పెళ్ళి అన్నాను. అందుకు అప్పారావు కూడా నవ్వుతూ, పెళ్ళి గత మాసమే సింపుల్గా జరిగిపోయిందండి. పెళ్లి కొడుకు మావాడే, స్నేహితుడు. ఆదర్శ వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన నెలక పార్టీ ఇచ్చేది. అయ్యా, ఆషాఢం నిన్న నుండే మొదలైంది. ఆ లెక్కన గత నెల అన్నాను.
నా భాషలో పెళ్లి జరిగి వారమైంది. మేమంతా మాట్లాడుకొని రేపు సాయంత్రం 6 గంటలకి పార్టీ ఇవ్వాలి అని అనుకుంటున్నాం. ఎంతమంది? దాదాపు 300 మంది. ఏదైనా హోటల్లో ఆర్డర్ ఇవ్వచ్చుగా. ఒక వంటవాడు ఇచ్చే సలహా కాదిది. ఒక సగటు వంటవాడి మనసు కాదు నాది. నా మాటకతను దిమ్మరిపోయాడు. నవ్వుతూ చూశాను అతన్ని. చూడండి మాస్టారు, ఈ ఆఫర్ నాకు నచ్చక కాదు నేను ఆ సలహా ఇచ్చింది. నా మూలంగా మీరు సఫర్ కాకూడదు. రామచంద్రుడు, మా ఇంటి పక్కన దుకాణం ఉంది. అందులో బన్స్ ఉన్నాయి. నా కొడుక్కి ఉదయం 7కి బంతో సహా పాల గ్లాసు ముందు పెట్టకపోతే వాడు ఇల్లు పీకి పందిరేస్తాడు. అయినా నేను 6:30కే సైకిల్పై వెళ్ళి 1/2 మైల్ దూరంలో ఉన్న కార్ఖానా నుండి బన్స్ తెచ్చి వాడికి ఇస్తాను. అప్పారావు అభిరుచి నాకు అర్థమైంది. పైగా 2 నెలల క్రితం నువ్వు రిటైర్ అయి డీసీటీఓ గారి మనవరాలి పెళ్లిలో చేసిన ఐటమ్స్ మాకెంతో నచ్చాయి. అది కూడా ఒక కారణమే. నా ఛాతీ ఉబ్బింది. సరే, ఏమేం చేయాలి అని అడిగాను. నా జేబులోంచి క్యాప్టస్ని తీసి అతడికి ఆఫర్ చేస్తూ, అతడు మృదువుగా తిరస్కరించి జేబులోంచి విల్స్ ఫ్లాగ్ తీసి ఎవరు బ్రాండ్ వాళ్ళం వెలిగించుకున్నాం. హాట్ వెజిటబుల్ బిర్యానీ. స్వీట్ ఏం చేస్తే బాగుంటుందో నువ్వే సజెస్ట్ చేయన్నాడు అప్పారావు. చీప్గా పోవాలంటే మైసూర్పాక్ చేద్దాం, లేదా జిలేబీ చేయొచ్చు. అది కూడా చీపే. పోనీ జాంగ్రీ చేస్తే చెయ్యొచ్చు అన్నాను. మావాడికి జాంగ్రీ అంటే చాలా ఇష్టం అన్నాడు అప్పారావు. ఎన్ని? 1000. అలాగే 40 కేజీల బియ్యం సరిపోతాయా వెజిటబుల్ బిర్యానీకి? సందేహంగా అడిగాడు అప్పారావు. ఎక్కువ అవుతుంది, ఉండనివ్వు. కొంతమంది ఇళ్ళకు కూడా పంపాలి. సరే, మీ ఇష్టం. ఏమివ్వాలి? 1 నిమిషం ఆలోచించాను. మా ట్రూప్ మొత్తం 4. నాతో కలిసి రాను పోను ఛార్జీలు ఇవ్వాలి. ఆహార పానీయాలు మీతో పాటు మేము. పారితోషికం 500 అవుతుంది. చాలా ఎక్కువ చెప్తున్నావు. 3 చేసుకో. సారీ, జాంగ్రీ చాలా శ్రమతో చేయాల్సి వస్తుంది. 1000 పీసులు పిండేసరికి చెయ్యి పడిపోతుంది. గ్రైండర్ పనికిరాదు, చేత్తోనే రుబ్బాలి. పిండి పేస్ట్ లాగా మెత్తబడాలి. నిల్వ ఉంచకుండా, ఆలస్యం చేయకుండా వేస్తూ ఉండాలి. ఒకరు రఫ్గా రుబ్బుతూ ఉంటే మరొకరు సాఫ్ట్గా రుబ్బాలి. ఒకరు పాకంలో డిప్ చేస్తూ ఉంటే ఒకరి జాంగ్రీ వేస్తూ ఉండాలి. జాంగ్రీ ఒప్పుకుంటే ఆ మరుసటి రోజు మేము కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా. సరే, అవన్నీ నాకు అర్థం కావు. ఇదిగో 100 అడ్వాన్స్గా ఉంచు. ఎప్పుడు బయలుదేరుతారు? రేపు ఉదయం ట్రైన్కి వస్తాం. ఎవరో ఒకరు స్టేషన్లో మమ్మల్ని రిసీవ్ చేసుకోండి. ఫాలో అవుతాం అన్నాడు సిగరెట్ పీకని పారేస్తూ. అలాగే. మరి సరుకుల లిస్టు? ఉదయం స్టేషన్లోనే అందిస్తాను. ఓకే, మరి నేను వస్తాను. 1 నిమిషం. మీ అకేషన్ను, అడ్రస్సు, ఇచ్చిన అడ్వాన్సు ఇందులో వ్రాయండి అన్నాను డైరీ తెచ్చి అతని ముందు పెడుతూ. మనకి డిమాండ్ పెరుగుతోందక్క అన్నాడు జిడ్డుగాడు. సరోజిని చిన్నగా నవ్వింది. మీ బావకు అన్నీ తెలుసు కానీ లౌక్యం తెలియదురా అంది పద్మాక్షి. తెలియకపోయినా నెట్టుకొస్తున్నాడు అంటే దాంతో అవసరం లేదని అనిపిస్తోందక్క అన్నాడు జిడ్డుగాడు. లక్ష్మి అందుకుంది. అది కాదురా, మన బృందమే కావాలన్నారు వాళ్ళు. అలాంటప్పుడు మరొక 100 ఎక్కువ చెప్పుంటే ఎంత బాగుండును? పోనీ అలా కాకున్నా మీరు తెచ్చే మినప్పప్పు బాగుండదు, మేమే పట్టుకొస్తామని చెప్పుంటే మనము 1కి 2 కిలోలు మిగిల్చుకోవచ్చు గంభీరంగా అంటూ ప్రశ్నించాను నేను. అది ఎదుటి వ్యక్తిని మోసం చేయడం అవుతుంది. మిగతా వారికంటే 25కో 10కో ఎక్కువగా తీసుకుంటాడు రామచంద్రుడు. కానీ ఎవ్వరినీ మోసం చేయడు. బాతాకానీలు చాలించి నడవండి, ట్రైన్కి టైం అవుతోంది అన్నాను ముందుకు నడుస్తూ. వారి సంభాషణ విన్నానని గ్రహించిన ఆడవాళ్లు 3 గతుక్కుమని కిక్కురు మనకుండా అనుసరించసాగారు. కాచిగూడ స్టేషన్లో మమ్మల్ని అప్పారావే రిసీవ్ చేసుకున్నాడు. మమ్మల్ని స్పాట్కి చేర్చి ప్రొవిజన్స్ లిస్టు తీసుకుని గంటకంతా సరుకులతో ఊడిపడ్డాడు. ఈలోగా మేము కాలకృత్యాలు ముగించాం. గాడి పొయ్యిలు వెలిగించాం. లక్ష్మి, సరోజిని, పద్మాక్షి గబగబా బియ్యం, కందిపప్పు, మినప్పప్పు శుభ్రం చేసేశారు. జిడ్డుగాడు నీళ్లు తెస్తున్నాడు. ఈలోగా అప్పారావు తెచ్చిన బ్రెడ్ని నేను పీసెస్గా కట్ చేశాను. వాళ్ళు ఏర్పాటు చేసిన 2 రుబ్బు రోళ్ళని తృప్తిగా చూస్తూ 30 గంట గడిచింది. ముందు జాంగ్రీ తయారు కావాలి. వెజిటబుల్ బిర్యానీ 1-2 చేయగలరు. అందరికీ డ్యూటీలు ఫిక్స్ చేసేసాను. లక్ష్మి మినప్పప్పు రుబ్బుతోంది. పప్పు మెదిగేంత వరకు రుబ్బి
ఆ ముద్దని సరోజిని పరం చేసి మళ్ళీ మినప్పప్పు వేసుకుంది. సరోజిని ఆ ముద్దని మెత్తగా, అతి మెత్తగా రుబ్బుతోంది. ఈలోగా లక్ష్మి రఫ్గా రుబ్బడం పూర్తి చేసింది. నేను సరోజిని నుండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని జాంగ్రీ బుట్టలో వేసి పిండుతున్నాను. వాటిని తీసి చక్కెర పాకంలో వేస్తాను. జిడ్డుగాడు వాటిని అందులో 20 క్షణాల పాటు డిప్ చేసి వేరేగా పేరుస్తాడు. పద్మాక్షి స్పేర్. మా ముగ్గురిలో ఎవరికి మా బాధ్యత పట్ల బోరు కొట్టినా వారిని స్పేర్ చేస్తూ ఆ బాధ్యత కండక్ట్ చేస్తుంది. లక్ష్మి మినప్పప్పుతో పాటు బియ్యం వేసుకోవడం మర్చిపోకే. సరోజిని కలర్ సరిగ్గా వేసుకో అని యథాలాపంగా హెచ్చరించి పాకం కోసం చక్కెర గొలుస్తూ పాత్రలో పోయన్న ఆరంభించాను. 5:30 కల్లా అందమైన ఒకే రకం సైజులో లేత గులాబీ రంగులో అబ్బే తినబుద్ధి కావడం లేదు, ముద్దు పెట్టుకుంటూ ఉండిపోతామని అనిపించేలాగా ఉన్నాయి 1000 జాంగ్రీ పీసులు. ఘుమఘుమలాడే వెజిటబుల్ పలావ్ తయారైపోయింది. అప్పారావుకి అన్నీ అప్పగించాను. మీరుండండి, మరొక గంటలో ఫంక్షన్ మొదలవుతుంది. చూసినట్టు ఉంటుంది, సర్వ్ చేసినట్టు. సారీ, సర్వ్ చేయడం మా బాధ్యత కాదు సార్. ఇక్కడే కాదు, మేమెక్కడ సర్వ్ చేయడానికి ఒప్పుకోం సార్ అన్నాను. నవ్వుతూనే తిరస్కరించి మొహం ముడుచుకొని వెళ్ళిపోతున్న అప్పారావును చూసి జాలిగా నెట్టూర్చాను. గబగబా అందరం స్నానాలు కానిచ్చాం. అది సినిమా టాకీసులున్న ఊరైతే ఆ టయానికి మా విధులు అయిపోతే ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని తీసుకొని సినిమాకి చెక్కేయడం నాకు అలవాటు. మిగతా వాళ్ళకి తోడుగా జిడ్డుగాడు ఉంటాడు. అగ్ని సమాధి ఆడుతోంది. ఎవరొస్తారు అన్నాను. పద్మాక్షి తప్ప మిగిలిన ముగ్గురు అలసిపోయి ఆమెను రెస్ట్ తీసుకుంటాము అని అన్నారు. పద్మాక్షిని తీసుకొని బయటికి నడిచాను. ఇంటర్వెల్లో పద్మాక్షికి బ్రూ కాఫీ తాగుతున్న నేను కిటికీలోంచి జిడ్డుగాడు నన్ను రమ్మని సైగ చేస్తూ ఉండడంతో చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకొచ్చాడు జిడ్డుగాడు నాకు తెలియకుండా? సినిమాకి వస్తే నాకంట ఎందుకు పడతాడు? వేరే ఆఫర్ ఏదైనా వచ్చి నన్ను అర్జెంటుగా పిలవడానికి వచ్చాడా? పారిపోయిన సరోజిని మొగుడొచ్చి అల్లరి పెడుతున్నాడా? పద్మాక్షిని అక్కడే ఉండమని గేట్లోంచి అవతలికి వెళ్ళాను. ఎరా వెదవా, కొత్త చోట 2 ఆడాళ్ళని ఒంటరిగా వదిలేస్తావా? బుద్ధి లేదు అని కసిరాను. బావా అంతకు మించి మాట్లాడలేకపోతున్నాడు వాడు. అప్పుడు గమనించాను, వాడి శరీరంలో సన్నని కంపన. మనిషి బాగా భయపడుతున్నాడు. శరీరం అంతా చెమట్లు పట్టేశాయి. బయట చల్లగాలి వేస్తున్నా. ఏంటది? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఏం జరిగిందిరా? వీపు తడుతూ మృదువుగానే ప్రశ్నించాను. వాడు చెప్పిన మాటలు విన్న నాకు నోట మాట రాలేదు. మేం వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. అక్కడున్న వాళ్ళందరూ ఆగ్రహ ఆవేశాలతో కంపించిపోతూ మా కోసం ఎదురుచూస్తున్నారు. మమ్మల్ని చూడగానే మా మీదకు వచ్చారు దేహశుద్ధి చేయడానికి. సరోజినిని, లక్ష్మి తలలు వంచుకొని అవమానం పొందిన వాళ్లలాగా మొహాల్ని కందగడ్డలాగా చేసుకుని ఉన్నారు. పోలీసులు మొదటగా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత ఎస్ఐ నా దగ్గరకు వచ్చాడు. కొత్త జంటని హత్య చేయ ప్రయత్నించిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు నా వైపు క్రోధంగా చూస్తూ. తల కొట్టేసినట్టయింది. 8 ఏళ్ల బట్టి నా వృత్తి ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. పాకశాస్త్ర ప్రజ్ఞాధురుణ్ణి, నలభీమాంస సంభూతుడు వగైరా బిరుదులేవి పొందకపోయినా నాకు ఎప్పుడు ఎక్కడ చెడ్డ పేరంటూ లేదు, రాలేదు. అలాంటిది అప్పారావు సుడిగాలిలాగా నా ముందుకొచ్చాడు. గతంలో నీ వంటకం రుచి చూసి అద్భుతంగా ఉందని నిన్ను బుక్ చేసుకున్నాం. అంతేగాని గతిలేక కాదు. ఈ మహానగరం వంటవాడికి మొహం వాచి కూడా కాదు. నువ్వు అడిగినంతా ఒప్పుకున్నాం. నీకు ఎలాంటి లోటు రాకుండా సక్రమంగా ఏర్పాట్లన్నీ సమకూర్చాం. ఈ సందడిని ఇలా అబాసు పాలు చేయాలనే దుర్బుద్ధి అసలు నీకెందుకు పుట్టింది? నీకు అపకారం చేసింది ఎవరు? పెళ్లి కూతురా, పెళ్లి కొడుకా, లేక ఇద్దరూనా? ఒకవేళ చేసినంత మాత్రాన నీది అంత కషాయి గుండా? తీయని కమ్మని రుచులతో సాటిలేని వంటకాల్ని అందించని చెయ్యి ఇంత ఘాతుకానికి ఎలా పాల్పడింది? ఏ ఒక్కటి నాకు అర్థం కావడం లేదు. ఒక్క ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఎక్కడో ఏదో లోపం జరిగింది. ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? కొత్త జంట కోసం నువ్వు ప్రత్యేకంగా వేసిన స్టీలు కంచం సైజు జాంగ్రీలో విషం కలిసింది. దాన్ని ప్రేమగా అమ్మాయి అబ్బాయికి తినిపించారు. 5 నిమిషాల తర్వాత ముందుగా అనిత పడిపోయింది. ఆ తర్వాత శరత్బాబు కూడా పడిపోయాడు.
ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చారు. అనిత పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వాళ్ళు తిన్న స్వీట్ని పరీక్షించిన డాక్టర్ అందులో విషం కలిసిందని చెప్తున్నాడు. దీనికి నువ్వు కోర్టులో సమాధానం చెప్పవలసి ఉంటుంది, కర్కశంగా అన్నాడు ఎస్ఐ. నా తల్లి మరణించినప్పుడు ఏడవలేదు నేను. తండ్రి మరణించినప్పుడు పెళ్లి వాళ్ళకి మా కారణంగా నష్టం కలిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాను. చెల్లెలు ఎవరితోనో లేచిపోయిందని తెలిసినప్పుడు కన్నీళ్లు వచ్చినా అవి ఉల్లిపాయ తరిగినప్పుడు కన్నీళ్లుగా సర్దుకుపోయాను. కానీ ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి, ఆగకుండా వస్తున్నాయి. ఇది నా వ్యక్తిత్వానికి, నా వృత్తి ధర్మానికి గొడ్డలు పెట్టు. తీరని కళంకం, ఘోరమైన అవమానం. ఇకపై నాకు ఆఫర్లు ఎలా వస్తాయి? కొత్తగా పెళ్లాడిన యువజంటను హత్య చేయడానికి ప్రయత్నించిన దుర్మార్గుడిగా నా పేరు సమాజంలో శాశ్వతం అయిపోతుంది. అందరూ నన్ను హేయంగా చూస్తారు, అవమానకరంగా మాట్లాడతారు, చులకనగా నిర్లక్ష్యంగా చేస్తారు. ఇన్స్పెక్టర్ గారు, నలుగురికి వండి పెట్టి పొట్టబోసుకునే వృత్తి నాది. నేను అంతో ఎంతో చదువుకున్నాను, మరీ మొరటివాణ్ణి కాను. స్కూల్ ఫైనల్తో ఉద్యోగ సముద్రాన్ని ఎదలేక కుల వృత్తికి వారసుడినయ్యాను. అలాంటి నేను చేసిన పదార్థాల్లో నేనే విషయం కలిపి నా తలకు నేనే కొరివి పెట్టుకుంటానా? అందువల్ల నాకు మచ్చ వస్తుందని తెలియని మూర్ఖున్నా? ఆ అనిత ఎవరో, ఆ శరత్బాబు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళ మొహమైనా చూడలేదు నేను మొహమైనా చూడని వాళ్ళు నాకేం ద్రోహం చేశారని నేనింత ఘోరం తలబెడతాను? సార్, నేను ఐటమ్స్ ప్రిపేర్ చేసి వీళ్ళకే అప్పగించాను. అంటే మేమే కలిపామంటావా విషయం? అప్పారావు మీదబడి కొట్టబోయాడు. అప్పారావు గారు, దయచేసి అపార్థం చేసుకోకండి. నేను మీలో ఒకరిని ఉద్దేశించి అనడం లేదు అన్నాను నిర్వికారంగా అతన్ని చూస్తూ. నా మాటల్లో కొంత నిజము, సంస్కారము కనిపించాయేమో ఎస్ఐకి. కాస్త శాంతించాడు. చూడు మిస్టర్, మీ ట్రూప్కి నువ్వు యజమానివి, అంచేత నిన్ను అనుమానం మీద అరెస్ట్ చేస్తున్నాను. నీకు బెయిల్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తే విడిచిపెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఎస్ఐ నన్ను జీపు ఎక్కవలసిందిగా ఆదేశిస్తూ. నా వెనక నా వాళ్ళు కంటతడి పెట్టడం చూసినా నా కళ్ళకి మరిన్ని నీళ్ళొచ్చాయి. వీరి పేరు శ్రీ జలంధర్, ప్రఖ్యాత డిటెక్టివ్. పరిచయం లేకపోయినా నిన్ను బెయిల్పై విడుదల చేయడానికి ముందుకొచ్చారు అంటూ ఒక ఆజానుబాహుడైన యువకుణ్ణి పరిచయం చేసింది పద్మాక్షి. 2 చేతులు జోడించి నమస్కరించాను. నా మొహంలోని కోటి కృతజ్ఞతా కాంతులు ఆయన వైపు ప్రసరించసాగాయి. నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదు, ఈ అమ్మాయికి అన్నాడు జలంధర్ పద్మాక్షిని చూపిస్తూ. పద్మాక్షి అతి కష్టం మీద డిటెక్టివ్ జలంధర్ అడ్రస్ కనుక్కోగలిగింది. నేను నిర్దోషినని, ఈ కొత్త చోట నాకు జామీనిచ్చే నాథుడెవ్వడూ లేడని, ఈ ఆపద నుండి ఆయనే గట్టెక్కించాలని, అందుకు ఫీజుగా జీవితాంతం ఆయనకు ఉచితంగా ఊడిగం చేస్తానని కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందట. ఆయన మనసు కరిగి వచ్చారు. ఆమెవరు, నేనెవరు? వరదల్లో కమ్మన్లో ఉన్నదంతా పోగొట్టుకుని పొట్ట చేత్తో పట్టుకొని వచ్చి ఒక దేవాలయంలో సంతర్పణ రోజున ఆకలి కడుపుతో దేవళం ముంగిట నిలబడి అందరి చేత చీత్కారాలు తింటూ బేలగా దిక్కులు చూస్తూ నా కంటబడి నా ఆశ్రయంలోకి వచ్చి తన సర్వస్వాన్ని సమర్పించి ఇప్పుడు నా కష్టాల్లో కూడా పద్మాక్షి స్నేహితురాల్ని, ప్రియురాల్ని, భార్యని, దేవతని మించి ఎదిగిపోయింది నా దృష్టిలో. రెడ్ మిల్స్ వెలిగించుకొని చెప్పమన్నట్టుగా నా వైపు చూశాడు జలంధర్. నా గురించి వివరాలన్నీ ఆయనకి విన్నవించాను. పద్మాక్షి, సరోజిని, లక్ష్మి ఈ ముగ్గురితోనూ నాకున్న సంబంధానుబంధాల విషయం కూడా నేను దాచలేదు. నువ్వు పద్మాక్షిని సినిమాకు పీల్చుకుపోయానన్నావు, తమని పిలుచుకుపోలేదు అన్న అసూయతో మిగిలిన ఇద్దరూ లేదు సార్. క్రితంసారి రిటైర్డ్ డీసీటీఓ గారి మనవరాల వివాహానికి ఒప్పుకొని వచ్చాము. అప్పుడు సరోజిని తీసుకెళ్ళాను. అంతకుముందు ఒక ఫంక్షన్కి ఒప్పుకొని కర్నూలు వెళ్ళాం. అప్పుడు లక్ష్మిని తీసుకెళ్ళాను. అప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరూ ఇలా ప్రవర్తించలేదు. అయినా నాకు నష్టం కలిగిస్తే అందులో వాళ్ళకి భాగం ఉంటుంది కదా. ఇంకో అబ్బాయి ఉన్నాడన్నావు. జిడ్డుగాడా? అదేం పేరు? వాడికి సినిమా పిచ్చి, డబ్బు పిచ్చి ఎక్కువ సార్. సినిమాకి వెళ్తానని డబ్బులు అడుగుతాడు.
తర్వాత ఇంటర్వెల్లో కాఫీ కోసం డబ్బులు ఇమ్మంటాడు. వస్తూ చాక్లెట్ తెస్తాను, డబ్బులు ఇమ్మంటాడు. అందుచేత ముద్దుగా అలా పిలుస్తూ ఉంటాను. అసలు పేరు కేశవులు. వాడిపై మీకేమైనా అనుమానం ఉందా? నో, వాడు నా కుడిభుజం. వృత్తిరీత్యా మీకున్న శత్రువులు ఈ కేసులో తలదూరుస్తారు అని అనుకోవడం బాగుండదు. గత 8 ఏళ్లుగా ఏమీ చెయ్యలేని వాళ్ళు ఈర్ష్య అసూయాలు మనిషిలో ఎప్పుడు ప్రవేశిస్తాయో ఎవరు చెప్పగలరు? తల అడ్డంగా ఊపాను. వాళ్ళను తీసేయండి సార్ లిస్టులోంచి. అలాంటప్పుడు సరోజిని భర్తకి ఏమైనా అవకాశం ఉందా? లేదు. అంత దూరం ఆలోచించగల మస్తిష్కం కాదు వాడిది. అయినా వంటకాల్లో విషం కలిపే అవకాశం అతడికి ఎలా వస్తుంది? ఇంతలో ఫోన్ మోగింది. హలో, డిటెక్టివ్ జలంధర్ స్పీకింగ్. నేను చక్రవర్తిని మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడు మీ పాకశ్రీ? అవతలి మాటలు నాకు స్పష్టంగా వినిపించాయి. దానికి జలంధర్ జవాబు ఇవ్వలేదు. ఏమిటి విషయం అన్నారు. అనితకు సృహొచ్చింది. పర్వాలేదు అంటున్నారు డాక్టర్లు. థ్యాంక్ గాడ్. జలంధర్తో పాటు నేను కూడా నెట్టూర్చాను. హాస్పిటల్ నుండే మాట్లాడుతున్నావా? అవును. ఉండు, అక్కడే పావుగంటలో వస్తాను. రిసీవర్ పెట్టేశాడు జలంధర్. సునీత, గట్టిగా కేకపెట్టాను. అదిరి పడ్డాడు జలంధర్. అవును సార్, ఈమె నా చెల్లెలు సునీత. నెల క్రితం తను ప్రేమించిన యువకుడితో లేచిపోయింది. అప్పటి నుంచి ఆమెని తలుచుకొని క్షణం లేదు. లేచిపోయినందుకు కోపగించుకున్నా తన ప్రేమ విషయం నాకు చెప్పి ఉంటే నేను ఆనందంగా ఆ పెళ్లికి అంగీకారం తెలిపి ఉండేవాణ్ణి. సార్, ఈ సంఘటనలో నేను నిర్దోషిగా నిరూపించబడతానని బలమైన నమ్మకం దృఢపడుతోంది. ఆనందంగా అని అంతలోనే కళ్ళు ఎరిపెక్కగా, సార్, నా చెల్లెల్ని పొట్టను పెట్టుకోవాలని చూసిన ఆ కిరాతకుడెవరో వాణ్ణి కసిగా పళ్ళు కొరుకుతూ అన్నాను. చిరునవ్వుతో సమాధాన సూచకంగా మొదట నా భుజం తట్టి, పగకి పగ సమాధానం కాకూడదు రామచంద్రుడు అన్నాడు జలంధర్. ఈ కేసులో ప్రాణాలకు తెగించైనా సరే నా చెల్లెలిపై హత్యా ప్రయత్నం చేసిన వాడిని ఉరికమ్మం ఎక్కించడంలో డిటెక్టివ్ గారికి సహకరించాలనే నిర్ణయానికి వచ్చేశాను. నా చెల్లెల్ని క్షేమంగా గట్టెక్కించి నాతో కలిపిన దేవుడికి మనసారా దండం పెట్టుకున్నాను. తర్వాత రోజు నా చెల్లెలు అంతా చెప్పింది. హైదరాబాదు నుంచి తరచూ ఒక కుర్రవాడు తన దూరపు బంధువులని చూసుకోవడం కోసం మా ఊరు వస్తూ ఉండేవాడు. కుట్టు సెంటర్ వద్ద సునీతతో పరిచయం కలిగింది. ప్రేమగా మారింది. అతను తక్కువ కులంవాడు కావడంతో నేను కోప్పడతాను అనే భయం చేత సునీత నాతో ఈ విషయం చెప్పలేకపోయింది. ఫలితంగా ఒక మంచి రోజున వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ముహూర్తం పెట్టుకున్నారు. నేరుగా బొంబాయి చేర్చాడు. నేను దానికి చేయించిన 2 పేట్ల బంగారపు గొలుసు అమ్ముకున్నారు. ఆ తర్వాత అంతా నవలల్లో సినిమాలో లాగా జరిగింది. 15 రోజులు బాగా వాడుకుని 3,000కి దాన్ని ఒక బ్రోకర్ గాడికి అమ్మేశాడు. ఒక వ్యభిచార గృహ యజమానురాలు దాన్ని 5,000కు కొనుగోలు చేసింది. అక్కడ సునీత నరకం అనుభవించింది ఒక 10 రోజులు. హైదరాబాదులో నగల వర్తకుడి కుమారుడు శరత్బాబు కస్టమర్స్ వద్ద కొనుగోలు చేసిన బంగారాన్ని కూడబెట్టి 2-3 కేజీలు కాగానే బాంబే మార్కెట్లో అమ్మడం అతడి వ్యాపారంలో ఒక భాగం. అలా వచ్చినప్పుడు కన్నె సరదాలు తీర్చుకోవడం అతడి హాబీ. అలా సునీతను చూశాడు. విముక్తి కోసం అలమటిస్తున్న సునీత కన్నీళ్లు తుడిచాడు. మనసుని బంగారం కన్నా విలువైందిగా, విశ్వమంత విశాలమైందిగా మార్చుకొని ఆమెని 10,000కు కొని ఆ ఓనర్కి ఆ పైకం ఇచ్చి ఆమెను ఆ చెర నుండి విడిపించాడు. అక్కడే ఒక ఆలయంలో ఆమెను పెళ్లి చేసుకుని ఆశీస్సుల కోసం వచ్చాడు. తల్లిదండ్రుల ఆశీస్సులు లభించలేదు. స్వతంత్ర జీవితం కోసం ప్రయత్నిస్తున్న తన వాటగా 50 లక్షలు తీసుకొని బయటపడ్డాడు. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాన్ని అతని మ్యారేజ్ సందర్భాన్ని పురస్కరించుకొని అతని ఫ్రెండ్స్ ఇచ్చిన పార్టీ ఇది. ఇందులో ఇంత గల్లంతో జరిగింది. శరత్బాబుకి చేతులెత్తి నమస్కరించాను. అతను గండం తప్పించుకున్నాడు. అతని విశాల హృదయానికి, గొప్పదనానికి జోహార్లు అర్పించాను. ఇప్పుడు కథ మరొక మలుపు తిరిగింది. శరత్బాబు తండ్రి కొడుకు తన మాట కాదన్నాడని, సునీతపై వైరంతో ఆమెని చంపించాలని ఈ ప్లాన్ వేశాడేమో. అయితే ఆ స్వీట్ తన కొడుకు తినే అవకాశం ఉంటుందేమోనన్న ఆలోచన అతనికి వచ్చి ఉండదా? నా మాట లక్ష్య పెట్టనివాడు
నా కొడుకే కాదనుకుంటాడా? కన్న కొడుకుపై అంత కఠినత్వం ఉంటుందా ఏ తండ్రికైనా? ఆలోచిస్తూ శరత్తో మాట్లాడుతున్న జలంధర్ వద్దకు నడిచాను. లేదు, నా తండ్రి కోపగించుకున్న మాట నిజమే, కానీ ఆ కక్షతో నన్ను చంపేంత నీచుడు కాదు నా తండ్రి. అలా ప్రయత్నిస్తే నన్ను వెళ్ళగొట్టాడు కాబట్టి నేరం ఆయనపై సులువుగానే ఉరుకుతుంది అన్నాడు శరత్ బాబు. మీ వ్యాపార రీత్యా మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మీ స్నేహితుల్లో లేరు. ఇంకా ఎవరిపైనన్నా మీకు అనుమానం ఉందా? సార్, నేను అందుకున్నాను. సునీత చిక్కిన బ్రోతల్ హౌస్. జలంధర్ తల అడ్డంగా ఊపాడు. 5,000 పోసి కొంటే 10,000 దక్కాయి. దాంతో తృప్తి పడక బాంబే టు హైదరాబాద్ ప్రయాణించి పగ తీర్చుకునే మనస్తత్వం కలవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నోరు మూసేసుకున్నాను నేను. హత్యా ప్రయత్నం చేసినవాడు ఎవడు అన్న ప్రశ్న ఆ రోజుకి ప్రశ్నగానే ఉండిపోయింది. పక్క మీద పడుకున్నానే కానీ నిద్ర రావడం లేదు. నా చెల్లెలు నాకు దక్కింది. ఈ వార్త విన్న సరోజిని, లక్ష్మి, పద్మాక్షి జిడ్డుగాడికి కలిగిన ఆనందాన్ని పట్టలేక వాళ్ళు ఇల్లంతా హడావిడి లాంటివి చేశారు. వాళ్ళకే అలా ఉంటే నాకెలా ఉండాలి? నా చెల్లెల్ని ఇకపై కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ఆమె పైన హత్యా ప్రయత్నం జరిగింది. దొండగలెవరో తెలిసి శిక్షకు పాత్రులు అయ్యే వరకు ఆమె మృత్యు ద్వారంలో నిలబడి ఉన్నట్టే లెక్క. అయినా ప్రత్యేకమైన గదిలో అమర్చిన జాంగ్రీపై ఎవరు వచ్చి విషం చల్లుతారు? ఎవరు రానిచ్చారు? కొంపదీసి అప్పారావు కానీ, అప్పారావు స్నేహితులు కానీ, అనుచరులు కానీ. అప్పారావు అతడు మనుషులు అయితే వారికి సునీత ఆ నరకకూప నుండి తప్పించాక ఆమెకి శరత్ పెట్టిన కొత్త పేరు అనిత కదూ. అయితే వారికి అనితపై పగ ఉండదు, శరత్ పైనే ఉండాలి. సన్నిహితుడుగా ప్రవర్తిస్తూ ఇంత దారుణానికి ఒడిగడతారా ఏమో. స్వీట్ ఉంచిన రూమ్లో వేలిముద్రలు ఏమైనా దొరుకుతాయేమో. ఉదయాన్నే డిటెక్టివ్ గారిని కలిసి అడగాలి. అయినా ఆ రూమ్లో ఎందరో తిరిగారు. ఎలా అనుమానించడం? ఆలోచిస్తూ అప్రయత్నంగా ఇటువైపుకి తిరిగిన నేను ఒక్క క్షణం చకుతుడనయ్యాను. చిన్న చప్పుడు వినిపించింది. దాన్ని బట్టి ఊహిస్తే నా పక్కనే కాస్త దూరంలో పడుకునున్న జిడ్డుగాడు లేవబోయి సగం లేచి నేను కదలగానే చటుక్కున పడుకోగా వచ్చిన శబ్దంలాగా స్ఫురించింది. ఎందుకు వాడలా చేశాడు? ఎంతవరకు? ఎందుకు? మేలుకొని ఉన్నాడింకా. తను కదలకుండా ఉంటే ఏం చేసేవాడు? కొంపదీసి వాడికి ఈ హత్యా ప్రయత్నానికి ఏదైనా సంబంధం ఉందా? ఎందుకుంటుంది? ఎందుకైనా మంచిదని కళ్ళు మూసుకొని బద్ధకంగా ఆవలించి దొంగ నిద్ర నటిస్తూ గట్టిగా గురక పెడుతూ ఓరకంట వాడినే గమనించసాగాను. 5 నిమిషాల నిశ్శబ్దం. నా చెయ్యి గడియారపు టిక్లు పక్కవాడికి కూడా స్పష్టంగా వినిపించేంత భయంకరమైన నిశ్శబ్దంలో ముందుకు నడిచాయి. నెమ్మదిగా నాకేసి తిరిగాడు జిడ్డుగాడు. తల ఎత్తి నా కళ్ళకేసి చూశాడనుకుంటాను. నెమ్మదిగా లేచాడు. వాడు వెక్కుతున్న చప్పుడు అప్పుడు వినిపించసాగింది నాకు. నెమ్మదిగా తలుపు తెరిచాడు, మూశాడు. ఒక్క నిమిషం ఆగాను. వాడు రాలేదు. ఏమీ అర్థం కాని అయోమయ స్థితి, తెలియని ఎక్సైట్మెంట్. వాడికి దీంతో సంబంధం ఉందని గట్టిగా అరుస్తున్న మనసును బుజ్జగించలేక, జో కొట్టలేక, రాజీ పడలేక నేను లేచాను. తలుపు దాకా వెళ్ళి బయటికి తొంగి చూశాను. అప్పటికే ఫర్లాంగ్ దూరం దాటిన జిడ్డుగాడు రోడ్డు మీద అమిత వేగంతో పరిగెడుతున్నాడు ముందుకు. నేను వెంబడించాలి అని అనుకున్నాను, కానీ నా వేగంతో వాణ్ణి అందుకోలేను అని అనిపించింది. అందుకే ఆగిపోయాను. దీర్ఘంగా నిట్టూర్చాను. సాలోచనగా తల పంకించాడు జలంధర్. కానీ జిడ్డుగాడు అనుమానితుడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్ అన్నాను బాధగా. మీరు స్వీట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాడేం చేస్తున్నాడు? డాల్డాతో నేను కాల్చిన జాంగ్రీలను చక్కెర పాకంలో డిప్ చేస్తున్నాడు. అంతకుముందు మొదటి నుంచి చెప్పండి అన్నారాయన దీర్ఘంగా ఆలోచిస్తూ. మినప్పప్పు నానేశాం. అంతవరకు నీళ్లు తెస్తూ పొటాటోస్ని బ్రింజాల్స్ను కట్ చేస్తూ ఉన్నాడు. వెజిటబుల్ పలావ్ మసాలా పౌడర్ని తయారు చేశాడు. ఈలోగా పప్పు నానింది. మొదటి దశ మెత్తబడే వరకు లక్ష్మి రుబ్బి సరోజినికి ఇచ్చింది. సరోజిని అప్పుడు రంగు కలిపి 2వ దశ మెత్తబడే వరకు రుబ్బాలి.
సరోజిని రంగు పొట్లాం కోసం వెతికింది. నేనప్పుడు పాకం కలిపెడుతూ ఉండడంతో సరుకుల్లో పొట్లం ఉందేమో చూడమన్నాను. చూశాడు. లేదు, నిజంగానే లేదు. అప్పారావుని పిలిచి అడిగాను. సరుకుల్లో ఉందని, బహుశా దారిలో పడిపోయి ఉండొచ్చునని. మళ్ళీ తెప్పిస్తాను అని అన్నాడు. సమయానికి కుర్రాళ్ళు ఎవరూ లేరని జిడ్డుగాడినే పంపించమని రిక్వెస్ట్ చేసి 10 రూపాయల నోటు నాకు అందించాడు. జాంగ్రీ కలర్, తూకం 2 రూపాయలు. 5 తులాలు పట్టరమ్మని చెప్పాను. అలాగే నేను వెళ్ళి తెచ్చాడు. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళలేదా? తల అడ్డంగా ఊపాను. జరగాల్సిందేదో అప్పుడే జరిగింది. నాకేం అర్థం కావడం లేదు అన్నాను. జవాబు ఇవ్వలేదు జలంధర్. సిగరెట్ కాలుస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ 5 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాను. జాంగ్రీ కలర్ ఉందా అడిగాను. లేదన్నాడు షాప్ వాడు. ముందుకు సాగాను. జలంధర్ ఆదేశం ప్రకారం మేము స్వీట్ ప్రిపేర్ చేసిన ఇంటి నుండి బయలుదేరి వరుసగా షాపుల్లో ఇలా అడుగుతూ పోతున్నాను. 6వ షాపులో దొరికింది. 1 తులం కట్టి ఇమ్మన్నాను. పొట్లం తాలూకు కాగితం చూశాను. బైబిలు కొత్త నిబంధన గ్రంథం తాలూకు పేరది. కరెక్టే. నిన్నవాడు తెచ్చింది ఇలాంటి పేపర్లోనే. 1 ప్యాకు క్యాప్టెన్ సిగరెట్లు అగ్గిపెట్ట కొనుక్కొని షాప్ వాడిని చూస్తూ చూడు అన్నాను. చూశాడు. నిన్న ఉదయం 9:30 ప్రాంతంలో ఒక కుర్రాడు 5 తులాల జాంగ్రీ కలర్ తీసుకెళ్ళాడు. గుర్తుందా అడిగాను. ఎక్కడ? నేనెప్పుడు ఇంట్లో వంట చేస్తుంటాను. కొట్లో మా ఆడది ఉండింది. ఒసే కస్తూరి, ఎట్టా రాయే గట్టిగా కేకపెట్టాడు. 40 ఏళ్ల షెట్టి వచ్చింది, 25 ఏళ్ల పడుచు. ఆమెని అదే ప్రశ్న అడిగాను. అవునన్నట్టు తలూపింది. చూడమ్మా, ఆ సమయంలో గిరాకీ ఎక్కువగా ఉండిందా అడిగాడు సిగరెట్ వెలిగిస్తూ. తల అడ్డంగా ఊపిందామె. కొంపదీసి ఆ మహాతల్లికి మాటలు రావా అని అనుకుని ఈ కుర్రాడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కానీ, పౌడర్ కొంటున్నప్పుడు కానీ, అతడు పౌడర్ కొనలేదయ్యా, జాంగ్రీ కలర్ కొన్నాడు అందామె. అమ్మయ్యా అనుకుని, అదేనమ్మా, ఆ కలరు కొనడానికి వచ్చి కొని వెళ్లేలోగా ఎవరైనా వాడిని కలిసారేమో గుర్తుకు తెచ్చుకొని చెప్పగలవా? 1 నిమిషం గుర్తు తెచ్చుకుంటోంది ఆమె. అవును, కొట్లో సిగరెట్ కొన్న ఓ ఆసామి ఎవరి కోసము అని అడిగాడు. పెళ్లి కోసమని ఆ కుర్రాడు చెప్పాడు. ఆ కుర్రాడి పేరు అడిగాడు. గుడ్డిగాడు అని చెప్పా. కాదు, జిడ్డుగాడు. జిడ్డుగాడు అని చెప్పి నాలుగు ఖర్చుకుని కేశవులు అనే అన్నాడు. ఆ శాల్తీ సిగరెట్ కాలుస్తావా అని అడిగితే మరో 10 ఏళ్ల దాకా దీపావళికి పటాసులు కాలుస్తానని, అందాక చాక్లెట్లు తింటాను అని అన్నాడు. అప్పుడు గుప్పెడు చాక్లెట్లు కొన్నాడు. ఇద్దరూ కలిసి ముందుకు పోయారు. ఇంతలో ఇంట్లో పోపు మాడిన వాసన వచ్చింది. మా ఆయన నిద్రవుతున్నాడేమోనని కేకేస్తూ లోపలికెళ్ళాను. తర్వాత నేను చూడలేదు అందామె. బంగారు తల్లే అని అనుకుని, ఆయన మీకు బాగా తెలుసా అడిగాను. బాగుంది సంబడం. వాడెవడైతే నాకేంటి, మా ఆయనకు తెలిసేమో అడుగు అని మూతి 3 వంకర్లు తిప్పి లోపలికి వెళ్ళిపోయింది కస్తూరి. యాందయ్యావు కథ, ఏదో పాపం అని పిలిస్తే తిక్క తిక్క ప్రశ్నలేస్తున్నావు. వాడెవడో దానికెందుకు తెలియాలా గయ్యమన్నాడు శెట్టి. అయ్యా మహానుభావ, నేను అడిగింది అది కాదు. అతను మీ కొట్టుకు అప్పుడప్పుడు ఏదైనా కొండం కోసం వస్తూ ఉంటాడా అని అడిగాను చేతులు జోడిస్తూ. బోడి 3 రూపాయల బేరం చేసి ఆడెవడో బ్రూక్ బాండ్ లాగా ప్రశ్నలేస్తావేటయ్యా, నడు నడు అని కసిరాడు శెట్టి. నుదురు కొట్టుకున్నాను. అబ్బా, ఈ మాత్రాన్ని దానికే తలనొప్పి వచ్చేసింది. డిటెక్టివ్లు ఎలా కూపిలు లాగుతుంటారో కదా అని అనుకుంటూ అక్కడి నుండి 4 అడుగుల యువతల కిళ్ళీ కొట్టు వద్దకు వచ్చాను. కిళ్ళీ కొట్టు కుర్రాడు. ఇందాక శెట్టి భార్య వచ్చినప్పుడు మెరిసే కళ్ళతో చూడడం ఓరగా గమనించాను. నిన్న జిడ్డుగాడు వచ్చినప్పుడు ఆమె ఉండింది కొట్లో అంటే ఈ కుర్రాడు గమనించే ఉండాలి. నా ప్రయత్నం ఫలించింది. ఆ శాల్తీని వాడు చూశాడు. గోధుమ రంగు కోటు, నల్లని మీసాలు, ఫ్రెంచ్ కట్టింగ్, పాదాలకు నల్లని నిగనిగలాడే బూట్లు. అతను ఇంతకుముందు బృందావన్ బార్కి తరచూ వస్తుండేవాడట. ఈ కుర్రాడు ఇక్కడ కిళ్ళీ కొట్టు పెట్టకముందు ఆ బృందావన్ బార్ పక్కన కిళ్ళీ కొట్టు నడిపాడట. అంతేకాదు, వాడు మరొక విషయం కూడా చెప్పాడు. మై గాడ్, పులిహోర తిన్న చేతికి వాసన కొట్టినట్టు జలంధర్తో తిరిగిన ఆ కొద్దిపాటి భాగ్యానికి పరిశోధన చేసి క్లూ పట్టుకున్నాను. ఈ బోర్డు తీసేసి ఆ బోర్డు పెట్టుకుంటే మై గాడ్, మరో భంగిమలో అనుకున్నాను.
నేను వెళ్ళిన 10 నిమిషాలకి జలంధర్ వచ్చాడు. గబగబా నేను సేకరించిన సమాచారాన్ని గుమ్మరించి, అంతేకాదు సార్, ఈ తెల్లవారుజామున జిడ్డుగాడు నా గదిలోంచి దొంగతనంగా పరిగెత్తుకెళ్ళింది షెట్టి షాపుకే. అప్పటికింకా కొట్టు తెరవలేదు. చాలాసేపు ఎదురు చూశాట. 6 కల్లా కిళ్ళి కొట్టు కుర్రాడు తెరిచాడు. జిడ్డుగాన్ని గుర్తించి పలకరించాడట. షాప్ ఎన్నింటికి తెరుస్తారని అడిగితే 9:15 అవుతుందని చెప్పాడు. చాక్లెట్లు కొనిచ్చిన వాడి వివరాలు అడిగాడట. నాకు చెప్పిందే అదే బృందావన్ బారికి వాడు తరచూ వెళ్లే విషయం చెప్పాట. అంతే, ఆగకుండా పరిగెత్తాట. ఇప్పుడు అర్థమైంది అన్నాడు జలంధర్. ఏంటి? చాక్లెట్లతో మచ్చిక చేసుకున్నాడు జిడ్డుగాడిని. విషం వాడికే ఇచ్చి పెద్ద సైజు జాంగ్రీల్లో మాత్రమే కలపమని చెప్పుంటాడు. కానీ జిడ్డుగాడు నాకు ద్రోహం చేస్తాడా? వృత్తి ద్రోహం తలపెడతాడా? వాడికి చెప్పే రీతిలో చెప్పుంటాడు. ఫోను గణగణమంది. హలో అన్నాడు జలంధర్. 10 క్షణాలు. అతడి ముఖ భంగిమల్లో అనేక మార్పులొచ్చాయి. అవతలి మాటలు అస్పష్టంగా వినపడడంతో అర్థం కాలేదు. రిసీవర్ విసురుగా క్రెడిల్ చేసి నాకేసి జాలిగా చూశాడు. హత్య జరిగిందా? హత్య చేశారు జిడ్డుగాడిని. పద. మై గాడ్! డాడ్జ్ కారు శరవేగంతో షాపూర్ నగర్ వైపు ప్రయాణించింది. చల్లగాలి రివ్వున వేస్తోంది. మధ్యాహ్నం సమయమైన జలంధర్ మొహం సీరియస్గా ఉంది. పెదవుల మధ్య రెడ్ మిల్స్ ఎర్రగా కాలుతోంది. పాపం జిడ్డుగాడు. బ్రాందీ బుడ్డి సప్లై చేస్తే వాళ్ళకి తన పెళ్ళాన్నన్నా అప్పగించడానికి సిద్ధపడే తండ్రి. అలాంటి వాణ్ణి భరించలేక తాళిబొట్టుని తనకై తాను తెంచుకుని ధైర్యంగా జైలుకెళ్ళిన తల్లి. కూడు పెట్టని అనామకుడి ప్రలోభానికి లొంగి ప్రాణం పోగొట్టుకున్న కొడుకు. ఓహో, ఒక కుటుంబానికి చెందిన 3 వ్యక్తులకి 3 విరుద్ధ స్వభావాలు. తెల్లవారుజామున జిడ్డుగాడు వెక్కి ఎందుకు ఏడ్చాడో, ఎందుకిలా దొంగతనంగా పరిగెత్తి బ్రౌన్ కోటు వాడి వివరాలు తెలుసుకున్నాడు, ఎందుకు హత్య చేయబడ్డాడు ఆలోచిస్తే నెమ్మదిగా అర్థం కాసాగింది. బహుశా డబ్బులకు ఆశపడి ఈ పాడు పని ఒప్పుకొని ఉంటాడు. తీరా అనిత సునీత అయితే అంటే నా చెల్లెలై కూర్చుంది. నా చెల్లెలని వాడికి తెలిసాక వాడి చేతులారా ఆ విషయాన్ని కలిపి ఆమెని చంపబోయిన సంఘటన గుర్తుకి తెచ్చుకొని నాకన్నం పెడుతున్న వాడి తోడబుట్టిన దాన్నే చంపబోయినందుకు పశ్చాత్తాప సూచకంగా ఏడుపు వచ్చి ఉంటుంది. అందుకే వాణ్ణి కలిసి నన్ను మభ్యపెట్టి కొత్త జంటకు విషం కల్పమని ఇస్తావా అని అడిగి అమాయకంగా పోలీసులకు తెలియజేస్తానని బెదిరించి ఉంటాడు. వాళ్ళు ఇలా వాడి నోరు మూశారు. కారు ఒక్క కుదుపుతో ఆగింది. షాపూర్ నగర్ దాటి ఊరి బయటికెళ్ళాక 1 కిలోమీటర్ దూరంలో ఒక నల్లని కారు, నంబర్ లేని అంబాసిడర్ వేగంగా దూసుకుపోతూ ఒక మూటని నెట్టివేసిందని, దగ్గరగా వెళ్ళి చూస్తే అది శవమని చూసిన వాళ్ళు చెప్పారు. చక్రవర్తి శవం వద్దే ఉన్నాడు. ఎలాంటి క్లూ లభించలేదు. గొంతు పిసికి చంపారు జిడ్డుగాన్ని ఆ స్థితిలో చూస్తుంటే ఏడుపు ఆగలేదు నాకు. జలంధర్ కూడా సానుభూతిగా నెట్టొచ్చాడు. చక్రవర్తి హంతకుడు ఎవరో నాకు తెలుసు, కానీ వాడి దగ్గర అరెస్ట్ వారెంట్తోనే వెళ్ళాలి, తర్వాత సిద్ధం చేయించు అన్నాడు జలంధర్. ఒక్క జరుకుతో బృందావన్ బార్ ముందు ఆగాయి డాడ్జ్ కారు, పోలీస్ జీపు. బిలబిలమంటూ అందరూ దిగారు. నేరుగా కౌంటర్ వైపు నడిచాడు జలంధర్. శశికిరణ్ ఎక్కడా? అధికారయుతంగా ప్రశ్నించాడు. లేడు సార్, వచ్చే వారం వస్తాడు. అతడు వారానికి ఒకసారి మాత్రమే వస్తాడని, మీ బార్లో అతడు సైలెంట్ పార్ట్నర్ అని మాకు తెలుసు. అంతేకాదు, ఇందాకే అతడు లోపలికి వెళ్ళడం మేము నియోగించిన మనుషులు గమనించారు. మా వద్ద అరెస్టు వారెంట్ ఉంది. ఇప్పుడు అబద్ధమే చెప్పావు అంటే తర్వాత చాలా చింతిస్తావు. చెప్పు, శశికిరణ్ ఉన్నాడా లోపల? చక్రవర్తి గద్దించాడు. ఉన్నాడు సార్, భయంగా చెప్పాడు కౌంటర్లోని వ్యక్తి. ఇంతమందిని తప్పించుకోవడం సాధ్యం కాక సులభంగా లొంగిపోయాడు శశికిరణ్. శరద్బాబు అంటే మా బావ క్లోజ్ ఫ్రెండ్స్. శశికిరణ్కు ఒక అందమైన చెల్లెలుంది. అన్ని తిరుగుళ్ళు నేర్చిన ఆడది. ధనవంతుడైన శరద్బాబుని వల్లో వేసుకోవడం కోసం ఆమెని నియమించాడు. ఈ విషయం శరద్బాబు గ్రహించి అతడికి అతని చెల్లెలకి దూరంగా ఉంటూ వచ్చాడు. శశికిరణ్ ఆగ్రహించాడు. సమయం చూసి వెన్నుపోటు పొడవాలని స్నేహం నటిస్తూ వచ్చాడు.
ఈలోగా శరత్ బాబు బిజినెస్ పని మీద బాంబే వెళ్ళాడు. నా చెల్లెలు పాలిట దేవుడు కావడంతో ఓ అనామకురాలు ఇలా ఐశ్వర్యవంతురాలైనందుకు ఆమె మీద, తన చెల్లెల్ని తృణీకరించినందుకు శరత్ మీద పగబట్టాడు. జిడ్డుగాడిని మచ్చిక చేసుకుని అనిత తన చెల్లెలని, బావగా శరత్ని, తన భార్యగా అనితని ఏడిపించడం కోసం 5 నిమిషాలు మత్తుగా పడిపోయే మందు అని చెప్పి వాళ్ళ ఇద్దరి కోసం స్పెషల్గా చేసిన హ్యూజ్ జాంగ్రీ రౌండ్స్పై మాత్రమే చల్లమని చెప్పాడు. కానీ అనిత నా చెల్లెలని తెలిసిన జిడ్డుగాడు ఆవేశంగా శశికిరణ్ని కలిసి మత్తుమందని చెప్పి విషమిచ్చినందుకు, అనిత నా చెల్లెలని వెల్లడైనందుకు సంజాషి కోరి మూర్ఖంగా శశికిరణ్ని పోలీసులకు పట్టిస్తాను అని బెదిరించాడు. పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ, అందుకే ఆ దెబ్బ ఏదో తిన్నాడు శశికిరణ్ చేతిలో. శశికిరణ్ చాలా తెలివిగా వ్యవహరించాను అని అనుకున్నాడు. బృందావన్ బార్లో సైలెంట్గా పార్ట్నర్ లాగా అనిత, శరత్ బాబుల హత్యా ప్రయత్నంలో, జిడ్డుగాడి హత్యలో సైలెంట్ మర్డర్గానే ఉండిపోదామని అనుకున్నాడు. కానీ జలంధర్ గారి దర్యాప్తులో శరత్ బాబు వల్ల సేకరించిన శశికిరణ్ చెల్లెలకి, శరత్కి అతను పెట్టాలి అనుకున్న ముడి, అది తిరగబడిన విషయం నా దర్యాప్తులో కిరాణా కొట్టు శెట్టి, కిళ్ళి కొట్టు కుర్రాడు చెప్పిన శశికిరణ్ వివరాలు, గుర్తులు శశికిరణ్ని నేరస్తుడిగా, హంతకుడిగా పట్టించాయి. నేను నిర్దోషిగా రుజువయ్యాను. సార్, మీకు రుణపడి ఉన్నాను. మీ ఫీజు ఎంతో సెలవిస్తే నసిగాను ఆనందంతో. చిరునవ్వు నవ్వాడు జలంధర్. నేను డబ్బు ఆశించి ఈ కేసులో పనిచేయలేదు. ఆ అమ్మాయి అభ్యర్థనే నాకు ఆ ప్రేరణ. నీకు వృత్తిపరంగా చెడ్డ పేరు రాకుండా ఇవాళే పత్రికలకు అన్ని వివరాలు పంపుతాను అన్నారు పద్మ వైపు చూస్తూ. అంతటితో నాకు తృప్తి కలగదు సార్. ఆనాడు నన్ను కోపోద్రేకాలతో చూసిన వాళ్ళంతా, అదే మా బావ, వారి స్నేహితులంతా నన్ను మళ్ళీ అభినందించాలి. అంచేత నా స్వంత ఖర్చుతో మళ్ళీ విందు ఏర్పాటు చేస్తాను. మీరు చీఫ్ గెస్ట్గా రావాలి అన్నాను. ఇంకా వంటలెందుకు అన్నయ్య, మీరందరూ మాతోనే ఉండండి అంది నా చెల్లెలు. వద్దమ్మా, నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వహిస్తూ నలుగురికి అన్నం పెట్టడంలోనే నాకు తృప్తి. నువ్వు సుఖంగా ఉంటావు అంతే చాలు అని జలంధర్ని, చక్రవర్తిని చూస్తూ, సార్ రేపే ఫంక్షన్ మర్చిపోరు కదూ. అంతేకాదు జలంధర్ గారి వివాహానికి కూడా నేనే చీఫ్ గెస్ట్ని, సారీ వంటలయ్యని అన్నాను నవ్వుతూ. అందరూ గట్టిగా నవ్వారు. అంత ఆనందంలోనూ జిడ్డుగాడు గుర్తొచ్చి అందరి కనులు చెమ్మగిల్లాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే క్రైమ్ స్టోరీస్ కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సిరీస్లోని కథలని మీరు తప్పకుండా వినండి, లైక్ చేయండి. ఈ కథల సిరీస్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.